మెమరీ బాక్స్ వీక్షకులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం సబ్జెక్ట్ ఏంటంటే డబ్బు, ధనం. ధనం లేనిదే ఏదీ లేదు. పూర్వకాలంలో కలియుగం ముందు కాలంలో ద్వాపరయుగం, త్రేతాయుగం అన్నిట్లో ఆ డబ్బుకి సంబంధం లేకుండా మనిషి జీవన విధానం జరిగేది. ఇప్పుడు ధనందేముందులే, వస్తుంది పోతుంది అనుకుంటారు. కానీ ఈరోజు ధనమే దేవుడు, ధనమే లక్ష్మీదేవి, ధనమే అన్నిటికీ మూలం. ధనం లేనిదే మనిషికి విలువ లేని జీవితం. ఎందుకంటే ప్రతిదానికి మనం ధనంతోనే కొలుస్తాం, ధనంతోనే నడుస్తాం. కాబట్టి ఈరోజు మనం డబ్బుని ఏ విధంగా మనం సేవింగ్ చేసుకునేవాలి అనే విషయం మీద మనం చర్చించుకుందాం. అంటే ఒక వ్యక్తి సంపాదన సమాజంలో ఆర్థిక పరిస్థితులు అందరూ బాగున్నప్పుడు నీకు 100 రూపాయలు వస్తే నువ్వు ఖర్చు పెడతావు, ఆ ఖర్చుకు ఇంకొకటికి 100 రూపాయలు వస్తాయి. ఆ విధంగా రొటేషన్ జరుగుతూ ఉంటుంది. కానీ మనం ప్రతి వ్యక్తి ధనాన్ని ఎలా దాచుకుంటే గొప్ప వ్యక్తి కోటీశ్వరుడు అవుతాడు, జీవితంలో ఒడిదుడుకులు లేకుండా ఉంటాయనే విషయాన్ని మీకు ఒక సంక్షిప్తంగా మీకు విన్నవించడం జరుగుతుంది. అదేంటంటే ఒక వ్యక్తి ఈరోజు సంపాదన సాధించడం మొదలెట్టినప్పుడు ప్రతి వ్యక్తి అంటే జీతం 10,000 ఉన్న వ్యక్తి సంసారం నడుపుతాడు, 1,00,000 రూపాయలు ఉన్న వ్యక్తి సంసారం చేస్తాడు, కుటుంబాన్ని నడుపుతాడు. అదే 1,00,00,000 రూపాయల ఆదాయం నెలకున్న వాళ్ళు కూడా ఒకే విధానం నడుస్తారు. అవి భవంతులు వేరు, అది అతని జీవనశైలి వేరు, కారు బంగ్లాలు అట్లా మారుతూ ఉంటాయి. కానీ ప్రతి వ్యక్తి ఏదో రకంగా జీవించడానికి భగవంతుడు అనుగ్రహంతో మనం వనరులు ఏర్పాటు చేస్తాడు. ఆ వనరుల్లో మనం ఇతరులతో పోటీ పడుతూ మనం ఈర్ష్యా ద్వేషాలకు అతీతంగా జీవిస్తూ మనకు వచ్చే సంపాదన ఒక 10,000 రూపాయలు ఉంటే మనం ఎలా సంపాదించుకోవాలి, ఎలా మన కుటుంబాన్ని అభివృద్ధి చేయాలనే విషయం మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మీరు సపోజ్ మీకు ఒక 1,000 రూపాయలు ఆదాయం వచ్చిందనుకోండి, ఎక్స్ట్రా ఆదాయం, దాంట్లో ఒక 10 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి. అంటే 100 రూపాయలు వస్తే 10 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి, 90 రూపాయలు దాయాలి. అట్లాగే 1,000 రూపాయలు వచ్చినప్పుడు 100 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి, 900 దాయాలి. అలాగే 10,000 రూపాయలు వచ్చినప్పుడు మీ దగ్గర ఆదాయం ఎక్స్ట్రా, దాంట్లో 1,000 రూపాయలు ఖర్చు పెట్టుకుని 9,000 దాయాలి. తర్వాత 1,00,000 రూపాయలు వచ్చిందనుకోండి, 10,000 రూపాయలు మీరు ఖర్చు పెట్టుకుని దాయాలి. ఆ తర్వాత మీకు ఈ ధనాన్ని ఏ విధంగా వృద్ధి చేయాలనేది మీకు సేవింగ్స్ అనేవి ఏర్పడతాయి. ఆ విధంగా మీరు చేయటం ద్వారా ధనం యొక్క విలువ తెలుస్తుంది. ఖర్చు పెట్టేటప్పుడు ఒకసారి ఆలోచించి స్పెక్యులేషన్ లేకుండా ఖర్చు పెడతాం. ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో ప్రతి వ్యక్తి, భర్త కానీ, భార్య కానీ, పిల్లలు కానీ, మన దగ్గర ఫెసిలిటీస్ ఉంటేనే మనం గౌరవించడం జరుగుతుంది. భర్త సంపాదన మంచిగా ఉండి వాళ్ళు బాగా చూసుకుంటే వాళ్ళు ప్రేమగా ఉంటారు. ప్రేమ లేదని చెప్పను, కానీ వాళ్ళు ఎందుకంటే వాళ్ళ దగ్గర మీకు సరైన ఆదాయం మీరు వాళ్ళు కల్పించినప్పుడు వాళ్ళు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, పక్క వాళ్ళతో పోల్చుకుని మనకు లేదు అనే భావంతో బతుకుతూ ఉంటారు. దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ అరైజ్ అవుతాయి. కాబట్టి మీ పిల్లలకి ఒక చిన్న ముంత పెట్టండి, దాంట్లో ఒక 10 రూపాయలు 5 రూపాయలు వేయటం నేర్పించండి. అంటే ఈ రూపాయి దాయటం మొదలుపెట్టిన రోజు మీ పిల్లలైనా మీ భార్య అయినా ఏమవుతుందంటే మనకు ఆదాయం దీనికి చాలా విలువ ఉంది, మనం దాచుకోవటం అనేది నేర్చుకుంటారు. ఆ విధంగా కాకుండా మనం పెట్టుకుంటూ పోతూ ఉంటే మనం సరే మనం పక్కవాడితో పోల్చుకుని మనకి ఇల్లు లేదు అని మనం బ్యాంకులో లోన్ తీసుకుంటాం. బ్యాంకులో లోన్ తీసుకుని కట్టలేని పరిస్థితి, అంటే ఒక 1,00,000 రూపాయలు పెట్టి ఒక ఇల్లు కడదాం అనుకున్నప్పుడు మేస్త్రి చెప్తాడు, సార్ 1,90,000 కడతానంటాడు. కానీ అది 2 లక్షలకు చేరుద్ది. మనం అనవసరంగా అప్పు చేసుకుని ఇల్లు కొనుక్కుని మనం ఇబ్బందులు పాలయ్యి కుటుంబాలు చాలా ఇబ్బందులు పడేవాళ్ళు, లాస్ట్కి ఆ ఇంటిని నిలబెట్టుకోలేక సంసారంలో కలహాలు వచ్చి విడిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. అక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే తీసుకునే నిర్ణయం గట్టిగా తీసుకోవాలి. తీసుకునే నిర్ణయం ముందు మనకి స్పెక్యులేషన్ మీద వచ్చే ఆదాయం కన్నా మనకు పెట్టే ఖర్చు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ ఇబ్బందులు వస్తాయి. కాబట్టి మీరందరూ దయచేసి ధనం అంటే దేవుడు ఇచ్చాడు, ధనమే దేవుడు, దాన్ని మంచిగా ఖర్చు పెడతామా చెడ్డు ఖర్చు పెడతామా అనేది దేవుడి నుంచి వచ్చిన
ధనాన్ని మన మీద ఆధారపడి ఉంటుంది. దాని నుంచి మన పర్యవస్థానాలు వేరువేరుగా మారుతూ ఉంటాయి. కాబట్టి మీ పిల్లలకి ధనం యొక్క విలువని నేర్పండి. మీ దగ్గర కోట్లున్నా పర్వాలేదు, మీ దగ్గర లక్షలున్నా పర్వాలేదు, వేలున్నా పర్వాలేదు, వందలున్నా పర్వాలేదు. దాంట్లోనే వాళ్ళకి సేవింగ్ ఎట్లా చేసుకోవాలి అనే విధానాన్ని ఒకటి ప్రవేశపెట్టి మనం దాన్ని నడిపించినప్పుడు వాళ్ళకు కూడా అర్థమవుతుంది. కాబట్టి మన దగ్గర ధనం ఉంది కదా అని విచ్చలవిడిగా పిల్లలకి ఇస్తే వాళ్ళు ఆ ధనాన్ని ఎట్లా సంపాదించాలనేది నేర్చుకోవటం మానేసి ఖర్చు పెడతామే నేర్చుకుంటారు. ఖర్చు పెట్టే ముందు ఎలా సంపాదిస్తున్నాడు మా నాన్న అనేది వాళ్ళు నేర్చుకున్నప్పుడు మనకి ఇవన్నీ వాళ్ళకు అర్థమైనప్పుడు వాళ్ళు కూడా జాగ్రత్తగా డబ్బులు ఖర్చు పెడతారు. సపోజ్ మీ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి, రోజు ఖర్చు పెట్టి ధనం వచ్చే ఆదాయం లేకుండా 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టారనుకోండి, మీరు ఇంకొక 1,00,000 రూపాయలు అప్పు చేయాలి. మీరు ఈరోజు ఏమి ధనం సంపాదించలేదు, ఇవాళ 1,000 రూపాయలు మీరు సంపాదించాలి, సంపాదించుకోకుండా 1,000 రూపాయలు ఖర్చు పెట్టారు అంటే మీరు 2,000 రూపాయలు కోల్పోయినట్టు. ఒక 1,000 రూపాయలు వచ్చిన రోజు మీరు 500 ఖర్చు పెడితే 500 రూపాయలు మీ దగ్గర ఉంటుంది. ఇవన్నీ అందరికీ తెలిసినవి, నేను కొత్తగా చెప్పే ఏమి లేవు. కాబట్టి మీరందరూ ధనాన్ని జాగ్రత్తగా పొదుపు చేయండి. ధనం ఉంటే మీ దగ్గర పొదుపైన ధనం మీ దగ్గర ఉంటే పొదుపైన ఆరోగ్యం మీ ఒంట్లో ఉంటుందనేది సదాభిప్రాయం. కాబట్టి ధనం ప్రతి మనిషికి ఒక ఎనర్జీ బూస్ట్, పెట్రోల్ లాంటిది. కాబట్టి ధనం లేదు అనేది లేకుండా వచ్చేదాన్ని దాచుకుంటూ ఖర్చు పెట్టుకుంటూ మనం ప్రగతిని ముందుకు పోతూ ఉండాలి. ఇంకొక విషయం, గొప్ప విషయం ఏం చెప్తున్నానంటే, ఈ భార్య పిల్లలు అందరూ మనం ఎసెట్గా భావిస్తాం. పిల్లలు అనేవాళ్ళు భగవంతుడు మన ద్వారా వాళ్ళకి జన్మనిచ్చాడు. వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ చేయాలి, కానీ వాళ్ళే మన ఎక్స్పెక్టేషన్ అని మనం అనుకుంటూ వాళ్ళని మన ఆస్తి అనుకుంటూ మనం ఎక్స్పెక్టేషన్స్తో మనం వాళ్ళ ముందుకు తీసుకెళ్తే వాళ్ళు ఎటువంటి మన ఇబ్బందులు వస్తాయో మీ అందరికీ తెలుసు. కాబట్టి స్నేహితులు, బంధువులుగా మనం ఫ్రెండ్షిప్ చేయాలి, కానీ పిల్లల్ని ఎసెట్ అనుకుంటే మాత్రం మనం జీవితంలో దెబ్బతింటాం. వాళ్ళ మీద మన ఎక్స్పెక్టేషన్స్ రుద్దకూడదు. మనం వాళ్ళని పెంచాలి, వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఇవ్వాలి, మంచి బుద్ధులు నేర్పాలి. అంతేగాని అతనేదో మనం పుట్టాడు మా దగ్గర మనం జన్మనిచ్చాం కాబట్టి అన్న హక్కులు మనకే ఉంటాయంటే ఈ ఆధునిక సమాజంలో ఇవన్నీ కుదరవు. కాబట్టి మన పద్ధతులు మార్చుకుని మన పిల్లలు భవిష్యత్తుని ఎలా దిద్దాలి అనేది మనం ఫెసిలిటేట్ చేయాలి. అంతేగాని మనం దాన్ని ఒక అసెట్గా భావించి దాన్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తూ వాళ్ళ మీద ఖర్చు పెడితే మనం దెబ్బతింటాం. పిల్లల్ని మన స్నేహితులుగా భావించి మనతో కమ్యూనికేషన్ ఉంచగలిగితే మన జీవితం సుఖాంతంగా ఉంటుంది, హ్యాపీగా ఉంటాం. సర్వోజన సుఖినో భవంతు. ధనం మిదం జగత్, అంతే. ధనం లేనిది ఏదీ లేదు. కాబట్టి ధనాన్ని పొదుపుగా వాడండి. ధనమే దేవుడు. కాబట్టి ఈ రోజుతో ఇంతటితో ముగిస్తున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.